బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జన్మదిన వేడుకలను మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సీతక్క ఉద్యమ సహచరులు కంకణాల విజయ, సంతోష్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదానం చేసి పండు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ సదయ్య మాట్లాడుతూ సీతక్క ఉద్యమ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ తదితర అంశాలను మరోమారు వివరించారు. ఉద్యమంలో ముందుండి నడిచి పేదల కోసం భూస్వాములపై పోరాడిన సీతక్క ప్రస్తుత రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది ప్రజల మద్దతుతో మంత్రిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. సీతక్క ఉద్యమ కాలంలో పోరాటంతో పాటు కరోనా మహమ్మారి మీద కూడా అలిపెరుగుని పోరాటం చేసిందని అన్నారు. ఆ కాలంలో మారుమూల గిరిజన గూడాలకు తన స్వహస్తాలతో మోసుకెళ్లి ధాన్యం అందించిందని గుర్తు చేశారు. ఆమె సేవే ఆమెను మంత్రిని చేసిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రజల మధ్య నిలవాలి అని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కంకణాల విజయ, సంతోష్ దంపతులు మాట్లాడుతూ సీతక్క ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన మనస్తత్వంతో లక్ష్య సాధన ధ్యేయంగా ముందుకు సాగిందని అన్నారు. అనుక్షణం పేదల పక్షపాతిగా ఆలోచిస్తుందన్నారు. తను ఎన్ని పదవులు అధిరోహించినా నాటి నుంచి నేటి వరకు తనతో నడిచిన ఏ ఒక్కరిని మర్చిపోకుండా పేరు పేరున గుర్తు పెట్టుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆపదలో ఆదుకునే శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు సీతక్కకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో TUWJ ఐజేయు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఊటుకూరు సాయిరాం, కొత్తపల్లి మాజీ సర్పంచి కొమ్మ కుమారస్వామి, ఐనవోలు దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు జక్కుల రాజు యాదవ్, కుటుంబ సభ్యులు CH కృష్ణప్రసన్న, సృజన, చిన్నారి, తక్స్వి, కంకణాల శ్రీజిత, మానిని, మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు రామలీల తదితరులు పాల్గొన్నారు. గూడెములో అమ్మవై సాగెనా తననననననా తననననననా